జై శ్రీరామ్. జై శ్రీరామ్. సిరికొండ మండలంలో అంటే స్థానిక ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో సర్పంచులుగా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసే వ్యక్తులను, వాళ్ళు డెవలప్మెంట్ కాకుండా సర్పంచ్లో మిగతా వాళ్ళు డెవలప్మెంట్ కాకుండా గ్రామాన్ని డెవలప్మెంట్ ఆలోచించే వ్యక్తులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక డ్యూటీగా, విలేజ్ డెవలప్మెంటే ఒక డ్యూటీగా పరమావధిగా తీసుకునే వ్యక్తులను గెలిపించాలి. ఇలా పార్టీలకు అతీతంగా ఉంటుంది. సిరికొండ మండలం కానీ, ఇందూరు జిల్లా ప్రజలు కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరైతే నిజాయితీగా గ్రామ అభివృద్ధి సహకరిస్తారో వారిని గెలిపించాల్సి కోరుతూ, అన్ని గ్రామాల్లో కూడా పోటీ పడుతున్న అభ్యర్థులకు నేను దయచేసి తెలియజేస్తున్నాను. నేను గతంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడ్డవాడిని. నేను గత ఒక 25 సంవత్సరాల నుంచి సర్పంచ్ గెలిచిన వ్యక్తులను, ఎంపీటీసీ గెలిచిన వ్యక్తులను, జిల్లా పరిషత్ గెలిచిన వ్యక్తులను, జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా చూశాను. ఇది సేవ చేద్దామని వచ్చే ఆలోచనతో వస్తుంది. కాబట్టి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడి రేపొద్దున ఈ గ్రామ పంచాయతీలో ఏది రాలేదని చెప్పి నిరాశ చెందే కన్నా ప్రజాసేవ రావాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మీరు పోటీ చేస్తున్నారు. కాబట్టి కేవలం డబ్బుల్నే ఎక్కువ నమ్ముకోకుండా దండం పెట్టండి. నేను రూపాయి వంచకుండా నాకు 50,000 ఇచ్చారు ప్రజలు. ఎప్పుడు కూడా ప్రజల దగ్గర కూడా డబ్బులు అడగరు. కానీ రాజకీయ నాయకులే, నిలబడ్డ అభ్యర్థులే ఏదన్నా ప్రలోభాలు లొంగదీస్తే వాళ్ళు మాకు ఓటేస్తారేమో అనుకుంటారు. నేను గత ఎన్నికల్లో చెప్పాను, నేను ఇవాళ మీకు 500 ఇవ్వకపోవచ్చు, కానీ 5 ఏళ్ళు మీకోసం కష్టపడతా అని చెప్పాను. 50,000 మంది నమ్మిరు, మిగతా వాళ్ళు నమ్మలేదు. కాబట్టి నమ్మిన వాళ్ళ కోసం ఈరోజు నేను గ్రామాన తిరుగుతున్నా, ప్రతి దగ్గరికి తిరుగుతున్నాను. అట్లాగే మీ గ్రామంలో కూడా రేపు పొద్దున నిలబడ్డ వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ నిజాయితీగా మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అలాంటి వ్యక్తులను మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ నేను అందుకోసమే తిరిగి ఇది పార్టీకి అతీతంగా ఎలక్షన్ అయినా కానీ ఎందుకు తిరుగుతున్నా అంటే, ఎక్కడన్నా నేను చూశాను ఒక నిచ్చిపల్లి మండలం ఆరపల్లి సర్పంచ్ పాపం ఎలక్షన్లో నిలబడి యునానిమస్ అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షల అప్పులై ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వ పనులు ఎవరు కూడా గ్రామ పంచాయతీ నిధులు ఎవరు పనిచేస్తలేరని చెప్పి ఈజీఎస్సీ అవి ఇవి పనులు చేసుకొని బిల్లులు రాక అతను మాతో పాటు బీజేపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బిల్లులు వస్తలేవని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు బలవంతం చేస్తే మళ్ళీ టీఆర్ఎస్లో పోయాడు. ఆడ కూడా బిల్లులు రాక వాచ్మెన్ ఉద్యోగం చేశాడు. చివరకు తను ఏ రకంగా చనిపోయాడో ప్రజలందరికీ తెలుసు. నేను అలాంటి కలకల ఏ గ్రామంలో ఉన్న నాయకులకు కలగద్దని చెప్పి ఇది మనం సేవ చేద్దామని వచ్చాం. ఇది లోకల్ గవర్నమెంట్స్ అంటారు, దీన్ని లోకల్ బాడీస్ అంటారు, వీటిని స్థానిక సంస్థలు అంటారు. వీటిని ఈ సంస్థ బాగుపేరు చేయాలంటే ఇలా 500 నోటు ఇచ్చిన వాళ్ళకి మీకు ఓటేస్తే రేపొద్దున ఆ 500 చొప్పున మీ ఊర్లో వంచిన పైసలు ఎట్లా రికవర్ చేసుకోవాలని తను ఆలోచిస్తాడు. ఎందుకంటే అందరు నిలబడ్డ వాళ్ళంతా పేదోళ్ళే. అందులోనే ఊర్లో ఉండి 4 రూపాయలు రాజకీయాలు అతీతంగా కోరుతున్నాను, అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. మనం ఎక్కడో ఒక దగ్గర మార్పు చాలు చేయాలి. గత ఎన్నికల్లో కూడా ప్రచారంలో కానీ మిగతా దేనికి వెనుకబడకుండా డబ్బులు పంచద్దని ఏకైక కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్ళాం. ఆ కాన్సెప్ట్లో 50,000 రావడం వల్ల చాలామంది నమ్మకంతో ఉన్నారు. ఈరోజు కూడా గ్రామాల్లో నిలబడే వ్యక్తులను చెప్తున్నాను, మీరు డెవలప్మెంట్కి వాగ్దానం చేయరు. నేను చెప్తున్నాను, యునానిమస్ చేసే పంచాయతీ ఎవరైనా నిస్వార్థంగా నిలబడ్డ వ్యక్తులను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఆ గ్రామాల్లో 10 లక్షల అభివృద్ధి కార్యక్రమానికి మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా సేవ చేసే ఎవరిని ఇక్కడ నిలబెడితే వాళ్ళు గెలిపిస్తే వాళ్ళను 10 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యుని, మా ఎమ్మెల్సీలను ఇంకా రకరకాల ఫండ్స్ మీద నేను యావత్తు రూరల్లో ఉండే ప్రతి గ్రామానికి తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో
ఏదైతే భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ ముందు నిలబడుతున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని గెలిపియండి. 10 లక్షల వరకు మీ గ్రామాభివృద్ధి కోసం నేను ముందుంటానని మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడిని ధరంపురి అరవింద్ గారిని, అలాగే మా శాసన మండళ్ళు, మిగతా నాకున్న పరిచయాలతోని ఆ 10 లక్షల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.